ఆలోచన శక్తి లేనివాడు అరిచినప్పుడు మనము వారితో వాదించడం అనేది మన వ్యక్తిత్వానికి మచ్చగా మారుతుంది. నీ కలల్ని నువ్వు నిర్మించుకోలేకపోతే ఇంకొకరు వారి కలల్ని నిర్మించుకోవటానికి నిన్ను ఉపయోగించుకుంటారు. మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, ఆడది నమ్మితే ప్రేమిస్తుంది. ప్రేమనిచ్చినంత సులువు కాదు నమ్మకాన్నివ్వడం. దేవా, నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే ఉందాతనము ఇవ్వు. మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు. ఈ రెండింటికి తేడా తెలుసుకునే విజ్ఞత ఇవ్వు. నా ఇష్టానికి అదృష్టం లేదు, బాధకి సమాధానం లేదు, కోపానికి కారణం లేదు. జీవితం ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. తెలివి తక్కువవాడు 20 ఏళ్ళు కష్టపడ్డా 10 ఏళ్ళ వెనకే ఉంటాడు. తెలివిగలవాడు 10 రోజులు కష్టపడ్డా 20 ఏళ్ళు ముందుంటాడు. కష్టానికి అన్నా తెలివికే ఈ ప్రపంచంలో ఎక్కువ విలువ. ఏటి వరద నోటి దురద ఎప్పుడు ఏం ముంచుతాయో తెలియదు. ఏటికి వరద వచ్చినా నోటికి దురదొచ్చినా మిగిలేది బురదే. భార్య మార్గాన లాక్కున్న దానిని కూతురు మార్గాన పోగొట్టుకుంటావు. దాన్ని వరకట్నం అంటారు. నేను ఏమి లేని వాడినే కావచ్చు, కానీ నేను లేని వాళ్ళ బాధను మాత్రం పూర్తిగా అర్థం చేసుకోగలను. మనుషుల మాటల్ని బట్టి ఎప్పుడూ వాళ్ళని అంచనా వేయకూడదు. వాళ్ళ చర్యల్ని బట్టి వాళ్ళని గుర్తించాలి. 1985లో పెళ్లి కొడుకు రేడియో అడిగేవాడు. 1995లో పెళ్లి కొడుకు సైకిల్ అడిగేవాడు. 2005లో పెళ్లి కొడుకు మోటార్ సైకిల్ అడిగేవాడు. 2015లో పెళ్లి కొడుకు కారు అడిగేవాడు. ఇప్పుడు 2020 నుంచి 2022 వరకు పెళ్లి కొడుకు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు, మిగతావి నేను సంపాదించుకోగలనంటున్నాడు. సమాజం చాలా తెలివైనది. ఎప్పటి వరకు నువ్వు అవసరమో అప్పటి వరకే నిన్ను వాడుకుంటుంది. అవసరం తీరాక పక్కన పడేస్తుంది. ఎలాగైతే కరెంటు పోయి వెలుగు అవసరమైనప్పుడు కొవ్వొత్తిని వెలిగించి అవసరం తీరగానే ఆర్పేస్తామో అలాగే అందుకే నువ్వెప్పుడు ఎవ్వరికీ అందుబాటులో ఉండకు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. ఆ భగవంతుడు కూడా తప్పక శిక్షిస్తాడు. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితుల కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. మనం ఒకరి కోసం ఆలోచిస్తున్నప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు మన గురించి కనీసం ఆలోచించలేదు అని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నమ్మిన మనిషిని మోసం చేయటం ఎంత తప్పు, మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మటం కూడా అంతే తప్పు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. నిజాయితీ లేని బంధాలకు బాజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి. ఒక మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చు, కానీ ఎదుటి మనిషిని చులకనగా అసూయగా చూసే జబ్బు మాత్రం ఉండకూడదు. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్టు కాదు, తిట్టేవాడు నీ పక్కన ఉంటే నువ్వు ఓడినట్టు కాదు. నీ కన్నీటి విలువ తెలుసుకోగలవారెవరూ ఇక్కడ లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళు నీ కంటతడి పెట్టనివ్వరు. మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరికి మనసులో చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బతకడం కన్నా మనకు నచ్చినట్టు బతకడం మంచిది. నింద నిజమైతే తప్పు దిద్దుకోవాలి, అబద్ధమైతే నవ్వేసి ఊరుకోవాలి. నేను అనే పదంలో స్వార్థం ఉంది, మనం అనే పదములో బంధం ఉంది. ప్రేమించబడటం ఒక అదృష్టమైతే వాళ్ళని దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనే పద కాకుండా మనం అనే అక్షరానికి విలువ ఎక్కువ. నోరు లేని ఉండికి నోట్లతో సత్కారం చేస్తాము, నోరారా అడిగే యాచకునికి ఛీ అంటూ చేదిరిస్తాం. మనం అనుకున్న వాళ్ళ మనతో ఎప్పుడు ఒకేలా ఉంటారని అనుకోవడం మన తప్పు. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా వేగంగా మారేది మనిషి మనసు, ఆలోచనలు మాత్రమే. నేను ఎవరిని నాతో ఉండమని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నిజంగా నేనంటే ఇష్టం ఉన్నవాళ్ళు నేను చెప్పకపోయినా నాతోనే ఉంటారు కదా. నా గురించి ఎవరు ఏమి అనుకున్నా నేను నవ్వుతూనే ఉంటాను. నాకు నచ్చింది చేస్తా,
ఎవరినో మెప్పించేంత టైం కానీ వారి కోసం నటించేంత గొప్ప మనసు కానీ నాకు లేదు. ధనం లేకపోయినా తృప్తి ఉన్నవాడు ఎల్లప్పుడూ ధనికుడే. నీ మంచిని కోరేవాళ్ళు ఎప్పుడూ తిడుతూనే ఉంటారు. నీ చెడును కోరేవారు ఎప్పుడూ పొగుడుతూనే ఉంటారు. బెల్లం తీయగా ఉంటుంది, చెడు చేస్తుంది. సొంటి చేదుగా ఉంటుంది, మంచి చేస్తుంది. తెలుసుకోవటమే కష్టం. పలకరింపులు ధనాన్ని చూసే పుడతాయి, గుణాన్ని చూసి ఉండవు. మన ముందు పొగడటం, మన వెనుక తిట్టడం, మనం బాగుపడుతుంటే ఏడవడం, మనం బాధపడుతుంటే నవ్వడం, మనతో తీయగా మాట్లాడడం, మన వెనుకే ఉంటూ వెన్నుపోటు పొడవడం నేటి మనుషుల తీరు. కోపముతో సమాధానం చెప్పకు, సంతోషముతో వాగ్దానం చెయ్యకు, ఒత్తిడిలో నిర్ణయం తీసుకోకు, అవసరం లేని చోట అబద్ధం చెప్పకు. ప్రపంచం మారొచ్చు, నిజం ఎప్పుడు మారదు. బంధాలు మారొచ్చు, ప్రేమ ఎప్పుడు మారదు. మనుషులు మారొచ్చు, మన అనుబంధం మారదు. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి, బ్రతకాలంటే ఇష్టాలని మార్చుకోవాలి. తప్పదు మిత్రమా. ఒక మంచి ఆలోచన కనీసం 10 చెడు ఆలోచనైనా మంచి వైపుకు మళ్ళిస్తుంది. కానీ ఒక చెడు ఆలోచన 1000 మంచి ఆలోచనని కలుషితం చేస్తుంది. ఎదుటివారి తప్పొప్పులు నవ్వుతూ భరించినంత కాలం మనం మంచివాళ్ళమే. ఎప్పుడైతే తప్పుని తప్పు అని చెప్పి సరిచేయాలని చూస్తామో అప్పుడే మనలో మనకి తెలియని లోపాలని వెతికి మరీ ప్రపంచానికి మరో రకంగా పరిచయం చేస్తారు. అప్పటి వరకు మనం చూసిన ప్రేమాభిమానాలు అన్నీ మరుగున పడిపోతాయి. ఇదే నేటి మనుషుల తీరు, ఇదే నేటి ప్రపంచం తీరు. ఈ లోకములో నిజాయితీని మించిన వంశ పారంపర్య ఆస్తి మరొకటి లేదు. మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటలను మౌనంగా వినండి. కాలమే వారికి సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కావు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనూ ఉండవు. జీవితంలో ఎప్పుడు ఎవరిపై ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ క్షణం నువ్వు ప్రాణం అనే వాళ్ళే మరుక్షణం ప్రాణం తీస్తున్నారు. ఎవరు ఎప్పుడేలా మారిపోతారో తెలియని రోజులు. అందుకే ఎవరిపై ఆశ, నమ్మకం, విశ్వాసం పెట్టుకోవద్దు. చేతి నుంచి విసిరిన రాయి తిరిగి రాదు. వచ్చిన అవకాశం చేయి జారినా తిరిగి రాదు. గడిచిపోయిన వయసు తిరిగి రాదు. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. నోటు నుంచి జారిన మాట తిరిగి రాదు. గడిచిపోయిన సమయం తిరిగి రాదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఎదురు దెబ్బ తగిలినప్పుడు తొందరపడకు. కాసేపు ఆగి ఆలోచించు. జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని గ్రహించాలి. ఒక మంచి వ్యక్తి కోసం వేచి చూసిన సమయం, ఒక మంచి పని కోసం వేచించిన ధనం ఎప్పటికీ వృధా కావు. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మన అవసరం వస్తుంది. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమో, స్నేహబంధమో, పేగుబంధమో ఉండవలసిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు మిత్రమా. అమ్మ చందమామను చూపించి గోరుముద్దలు తినిపించే సమయంలో అమ్మ నీకో మంచి విషయాన్ని చెప్పకనే చెబుతుంది. అందని వాటి కోసం ఆశపడకు అని, చేతిలో ఉన్నదాన్ని తిను, తృప్తిగా ఉండు అని. ప్రతిదానిలో మంచి చూడడం నేర్చుకుంటే అంతా మంచే కనబడుతుంది, అంతా మంచే జరుగుతుంది. నిన్నుగా కోరుకునేవారు ఎప్పుడు నీతోనే ఉంటారు. నీ నుండి ఏదో ఆశించేవారు అవసరం తీరాక ఇక అవసరం లేదని వదిలేస్తారు. నాటిన మొక్క, పెంచుకున్న స్నేహం రెండు అపురూపమైనవే. ఒకటి నీడని ఇచ్చి సేద తీరుస్తుంది, రెండవది తోడుగా ఉంటూ మనసుని ఉత్సాహంగా ఉంచుతుంది. నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే నారు పోసిన భగవంతుడి నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు. ఇది పచ్చి నిజం. ఇతరులకు ఏ కొద్దిపాటి మంచి చేసినా అది మనలో ఉన్న శక్తిని మేల్కొలుపుతుంది. క్రమంగా అది మన హృదయంలో బలాన్ని, శక్తిని నింపుతుంది. భౌతికంగా చంపడానికి ఆయుధం కావాలి, మానసికంగా చంపేందుకు ఒక పదునైన మాట చాలు. గడిచిన సమయం జ్ఞాపకాలను కానుకగా ఇస్తుంది. రేపటి సమయాన్ని ఆ జ్ఞాపకాలతో వృధా చెయ్యకు. అందరితో కలిసి ఉండు, అందరిలానే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అంతా నా వాళ్ళు అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదం, గుర్తుంచుకో. ద్వేషించే ముందు కాస్త ఆలోచించండి. ఎందుకంటే ఇష్టంలో పెరగడం, తరగడం రెండూ ఉంటాయి. కానీ ద్వేషంలో పెరగడమే తప్ప తరగడం అంటూ ఉండదు.
ఆకలి రుచి కోరదు, శుచి చూడదు, కాసిన్ని పచ్చడి మెతుకులతో కడుపు నింపితే చాలనుకుంటుంది. ఆహారాన్ని వృధా చేయకండి. ఒకరికి మనమంటే ఇష్టం లేనప్పుడు మనం చూపే ప్రేమ కూడా వారికి ఒక తలనొప్పిలా అనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగు వేస్తే జీవితంలో ఏదైనా సాధించగలము. బ్రతకడం కోసం రాజీ పడడం కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడం ఉత్తమం. నీ మనసుకి నచ్చిన నిర్ణయం తీసుకో, కానీ ఆ నిర్ణయానికి భవిష్యత్తులో ఇంకెప్పుడు బాధపడకుండా ఉండేలా చూసుకో. మనల్ని అభిమానించే వాళ్లను మన కోసం ఎదురు చూసేలా చెయ్యకూడదు. ఒక్కసారి వాళ్లకు సహనం నశిస్తే వాళ్ళ కోసం మనం ఎదురు చూడవలసి వస్తుంది. జీవితం అంటే ఇప్పటి వరకు రాని విజయాలు వచ్చేలా కష్టపడటం, వచ్చిన అపజయాలు మళ్ళీ రాకుండా జాగ్రత్త పడటం.